ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ద్వాదశ రాశుల్లో 5వ రాశి సింహరాశి వారి జ్యోతిషం మార్చిలా చూస్తున్నామండి. వారి జ్యోతిషం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో పర్సనల్ లైఫ్ జాతకం ప్రశ్న యోగ బలం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ సింహరాశి వారి జాతకం ప్రశ్న యోగం బలం ఎట్లా ఉంది చూడు. సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే రాజ్యలక్ష్మి ధనలక్ష్మి వచ్చిందండి. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రాముల వారి కళ్యాణం వచ్చిందండి. సింహరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం చాలా వరకు ఉన్నదండి. ముఖ్యంగా రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరోగ్య విషయంలో ప్రభావం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే ఆరోగ్య స్థానంలో మాత్రం రాహుబలం మంచిగా లేదు. రాహు గ్రహం అనేది వారికి చిక్కు చికాకు మీద ఉంది. ఎందుకంటే ఈ సింహరాశి వారి జాతకానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటే మాత్రం సూర్యుడి పడని గ్రహం అంటే రాహుగ్రహం సూర్యగ్రహాన్ని కానీ లేదా చంద్రగ్రహాన్ని కానీ గ్రహణ కాలంలో మింగటానికి ట్రై చేస్తాడు. అది కూడా ఒక గ్రహణ టైంలోనే. అందువలన వీరికి రాహుబలం మంచి లేదు కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఆరోగ్యం గురించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలండి. తీసుకుంటే చాలా మంచిది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, లేదా మామూలుగా వయసు ఉన్నవారు కావచ్చు. కానీ మాత్రం ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వివాహం శుభకార్యం చేయాలనుకునే వారికి కొద్దిపాటి టైం పడుతుందండి. గృహ నిర్మాణాలు చేయాలనుకునే వారు కూడా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉంది. సప్తమ స్థానంలో శని ఉన్నందువలన ఏమవుతుందంటే అండి, సప్తలోకాలు తిరిగినట్టే అవుతుంది, సప్త సముద్రాలు తిరిగినట్టే అవుతుంది, సప్త అడుగులు తిరిగినట్టే అవుతుంది. కానీ మాత్రం చూడాలంటే ముఖ్యంగా మాత్రం లోక విరోధి ఒకప్పటి కాలంలో మాత్రం నారదముని ఎనీ టైం ఏ లోకంలో అయినా సరే ఎట్లా తిరిగేదో అలా తిరుగుతారు. అంటే ఈ రాశివారు నారదముని లెక్క ఏం పుల్లలు పెట్టరు, కానీ తిరగాల్సి వస్తుంది, యాత్ర తిరగాల్సి వస్తుంది. వాళ్ళకి కొన్ని అవసరమైన పనుల గురించి తిరగాల్సి వస్తుంది, కొన్ని పనులు ఇతరుల కోసం తిరగాల్సిన అవసరం వస్తుంది. తిరగకపోతే ఒక బాధ, తిరిగితే ఒక బాధ. తిరగకపోతే ఏం బాధ అంటే మాత్రం ఇన్నాళ్ళు మంచి చేసిండు, మంచివాడు, మంచి గుణం గలవాడు, ఇప్పుడు వస్తలేడన్న అపవాదం వస్తుంది. తిరిగితే ఏమొస్తుందంటే వీరికి ప్రయోజనం ఉండదు, వేరే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది, మనీ విషయంలో ఇబ్బంది ఉంటుంది, పర్సనల్ లైఫ్లో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలానికి శని రాహువులకు మాత్రం ఖచ్చితంగా మాత్రం పూజ చేసుకోవాలండి. శుక్రవారం రోజు, శనివారం రోజు ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం రాహు గడియ శుభయోగం కలగడానికి మాత్రం మాతా పీతలకు అంటే తాత ముత్తాతలకు సరిపోయిన వారు కూడా కావచ్చు, వారు పూజ చేయించుకోవడం చాలా మంచిది. అంటే బ్రాహ్మణ యుగం ప్రకారం చేసుకోవచ్చు అండి. వారు సరిపోయిన రోజు ఉంటుంది, లేదా వారు పుట్టినరోజు ఉంటుంది, అసలు టైంలో చేసుకోవచ్చు. వర్ధంతి జయంతి అని ఉంటుంది, అసలు టైంలో చేసుకోవచ్చు. బతుకుంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. చనిపోయిన వారు ఉంటే మాత్రం అలా చేయించవచ్చు. చేస్తే వారి మీద ఉన్న దోషం తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా మాత్రం అంటిముట్టినట్లే ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో మాత్రం రవిగ్రహం గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి రాణించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం ఏముందంటే మాత్రం విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అయినా కానీ మాత్రం పని తప్పకుండా అవుతుంది. ధనం ఖర్చు అయినా మాత్రం కార్యం మాత్రం సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వివాహం చేసుకోవాలనుకున్న వారికి మాత్రం కొద్దిపాటి టైం తీసుకోవడం మంచిది. విదేశం ఏ రాష్ట్రం ఏ ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో మాత్రం లాభయోగం ఉంటుంది. రెవెన్యూ రంగం వారికి చిక్కులు చికాకులు ఉంటాయి. రోడ్లు భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు. అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్కి సంబంధించిన వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు ఇతర ఉద్యోగంలో మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి జాతకంలో అన్నదమ్ముల విషయంలో విరోధం చిక్కు చికాకు వచ్చిన వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయదారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి సప్తమ శని, అలాగే మాత్రం జన్మస్థానంలో రాహు మంచి లేడు కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించాలండి. కుటుంబ తగాదాలు ఉంటే ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది, చేసేటప్పుడు ఎవరికి వారే ఎందుకు తీరి అన్నట్టు ఉంటారు. సింహరాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే చాలా వరకు వారికి మాత్రం ఆత్మవిశ్వాసం చాలా ఉంటుందండి. సనాతన ధర్మం పాటిస్తారు. పెద్దల మాట నుంచి చిన్నపిల్లల మాట వరకు ఆలకిస్తారు.
మాట్లాడటమే కాదు, ఎక్కువ ఇతరుల మాటలు ఇదే కూడా అవకాశం ఉంటుంది. ఎవరి అభిప్రాయం ఎలా ఉందని 10 మంది అభిప్రాయం తీసుకొని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది వీరి కాడ. వీరు ఎక్కువ శాతం తొందర పడరు, అయిన వారిని నెత్తి మీద తీసుకోరు, కాని వారిని తీసిపడేరు, అందరూ సరి సమానం అనుకుంటారు. వీరి జాతకానికి చూడాలంటే మాత్రం కీర్తి ప్రతిష్టలు అధికం ఉంటాయి వీరి జాతకంలో. వీరు ఏ రంగంలో ఉన్నా వీరి గొప్ప కీర్తి ఉంటుంది. రాజకీయం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, న్యాయ రంగం కావచ్చు, లేదా మాత్రం వ్యాపార రంగం కావచ్చు. అలాగే మాత్రం చాలా వరకు సమాజపరమైన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాంట్లో కూడా వీరు తప్పకుండా మాత్రం చిక్కుముడులు విప్పే జాతకం ఉంటుందండి. మకా నక్షత్రం వారికి శుభయోగం ఉంటుంది, పుబ్బా నక్షత్రం వారికి ఇబ్బంది ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వీరి జాతకం భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శనం చేయాలి. అలాగే లక్ష్మీదేవతకు మాత్రం దర్శనం చేయాలి. చాలా వరకు శుభయోగాలు ఉంటాయి, అష్టలక్ష్ములకు పూజ చేయాలి. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా రాహుకేతులతో పాటు మాత్రం నవగ్రహాన్ని పూజ చేయాలండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.